సింహం వారికి గనక చూసుకున్నట్లయితే సింహ లగ్నము లేదా సింహరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాల మార్పు, అందులో చంద్రుడైతే ప్రతి 2.5 రోజులు మారుతుంటాడు. అది పక్క పెడితే రవి, సింహలగ్నానికి అధిపతి అయిన రవి రాశిలో ఉంటూ మీకు 17వ తేదీకి 2వ భావంలోకి వెళ్ళి బుధాదిత్య యోగాన్ని పొందుతున్నాడు. అదేవిధంగా రాశిలో ఉండే బుధుడు కూడా 7వ తేదీ నుంచి 2వ స్థానం అంటే ధనస్థానంలోకి వెళ్తున్నాడు. 3లో ఇంతకాలం నీచపడ్డటువంటి శుక్రుడు 2లో ఉన్నటువంటి నీచపడ్డ శుక్రుడు 3లోకి మారుతున్నాడు 3వ తేదీ నుంచి. అలాగే మరొక విషయం ఏంటంటే 12వ స్థానంలో గురువు ఉన్నాడు. 12వ స్థానంలోకి కుజుడు 19వ తేదీ మారుతున్నాడు. సప్తమ రాహు, అష్టమంలో వక్రించిన శని. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎలా ఉండబోతుంది, ఏ దేవతారాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుందని ఎప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ముఖ్యంగా ఆ లగ్నంలో ఎప్పుడైతే రవి ఉన్నాడో ఆత్మవిశ్వాసాన్ని, గెలుపుని, ఒక రకమైనటువంటి ఆ ఉపాసన శక్తిని మీకు ఇస్తున్నాడు 17వ తేదీ వరకు. 17వ తేదీ దాటిన తర్వాత మీకు ముందు బుధుడు మారుతాడు 7వ తేదీ నుంచి. కాకపోతే కొంత ఎంత బుధుడు మారినా కుజుడు యొక్క దృష్టి ఉంది కాబట్టి కొంత ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటూ కుటుంబ సభ్యులతో అండ్ ఈ బంధువర్గం వారితో గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ కుజుడు 11లో ఉంటూ 12లోకి మారిపోవడం వల్ల కాస్త ఇన్వెస్ట్మెంట్ చేయవలసిన పరిస్థితి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మంచిదే 19వ తేదీ నుంచి. కాకపోతే ఎప్పుడైతే ఈ బుధాదిత్య యోగం 2వ స్థానంలో జరుగుతుందో ఇది ఒక రకంగా 17 నుంచి 26 వరకు ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది. స్త్రీల యొక్క పరిచయం 3వ స్థానంలో శుక్రుడు వెళ్తున్నందుకు వివాహ సంబంధించిన నిశ్చితార్థాలు ఇట్లాంటి ప్రయత్నాలకు బాగుంది. విదేశీ సంబంధాలు కుదురుతాయి. అష్టమంలో శని వక్రించినందుకు కాస్త అష్టమ శని ప్రభావం తగ్గింది. ఇక డేట్స్ వైజ్గా మిగతా అంశాలు కనుక చూసుకుంటే 1, 29, 30 తేదీల్లో కాస్త జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. 3, 4 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశీ ఉద్యోగ అవకాశాలకు బాగుంది, కానీ కాకపోతే కొంత ఎంతైనా ఉద్యోగం విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది. 5, 6 తేదీలు మనకి చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది కాబట్టి నీచ యోగకారు కూడా అయ్యాడు కాబట్టి వచ్చేసి ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి చెప్పాలంటే. కాకపోతే మీకు ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో తెలుసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. 7, 8 తేదీలు కూడా 7, 8, 9 తేదీలు కూడా మీకు ఇన్వెస్ట్మెంట్స్ చాలా మంచిది. 10, 11 తేదీలకు వస్తే మీకు తెలియని ఒక డిప్రెస్ అయినట్టుగా కొంచెం లో లెవెల్గా అవుతూ ఉంటుంది. డోంట్ వరీ, కొంచెం మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇక 14, 15 తేదీలు కొన్ని ప్రయాణాలు, కొంతమంది పరిచయాలు, కొంతమంది అగ్రిమెంట్స్, కొన్ని విషయాల్లో సెన్సిటివ్గా డీల్ చేయడం, కొన్ని కాంప్రమైజ్ అవ్వడం, గతంలో ఏర్పడిన కొన్ని గొడవలు వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే 14, 15 తేదీలు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో 16, 17 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. 24, 25 తేదీలు పార్ట్నర్షిప్ విషయాల్లో కొంత మోసపోయే యోగం ఉంది. కాకపోతే జీవిత భాగస్వామికి విదేశాలు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. 26, 27, 28 తేదీలు కాస్త వాటర్ ప్లేసెస్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన చేసుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే అసలు జాతకం ఎప్పుడు చూపించుకోవాలి, వాస్తు ఎప్పుడు చూపించుకోవాలి, రెండిటికి క్లారిటీ ఇస్తానండి. జాతకం పుట్టగానే చూపిస్తారండి. చాలామంది ఏంటంటే 12 ఏళ్ళ వరకు చూపించకూడదు, 8 ఏళ్ళ వరకు చూపించకూడదు అంటారు. ఎందుకంటే అది బాలారిష్టాలు ఉంటాయి. చూసిన ఆస్ట్రాలజర్ ఎవరైతే ఉంటారో దైవజ్ఞుడు, అతనికి ఆ దోషం అంటుకుంటుందనే భయంతో చూడరు. కానీ ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే భారం మొత్తం అమ్మవారి మీద వేసి అమ్మవారు చూపిస్తుంది, అమ్మవారు పలికిస్తుంది అన్నప్పుడు ఇబ్బంది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఉపాసన చేయాలి, అనుష్ఠానం చేయాలి. రోజు కనీసం 2-3 గంటల సేపు జపంలో కూర్చోవాలి. గాయత్రి కానీ మీ ఇష్టదేవత కానీ చేసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇక రెండవ విషయం ఏంటంటే అసలు చిన్నప్పుడు చూస్తేనేగా ఏ దోషం ఉంది ఏంటని చేసేది, రైట్. ఇక జనరల్గా చిన్నప్పుడు పక్కకు పెట్టేస్తే అసలు ఎప్పుడెప్పుడు చూసుకోవాలి జాతకాన్ని. మీకు మహాదశ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే మనకి పుట్టినప్పటి నుంచి ఉదాహరణకు అశ్విని నక్షత్రంలో పుట్టాం, కేతు మహాదశ 7 ఏళ్ళు ఉంది. 7 ఏళ్ళ తర్వాత శుక్ర మహాదశకి 20 ఏళ్ళు ఉంటుంది. అలా మహాదశ మారేటప్పుడు ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఒక దశ మారేటప్పుడు లేదా అంతర్దశలు మారేటప్పుడు కూడా చూపించుకోవడం మంచిది.
మనకి ఆలోచన విధానము, మనం చేసే యాక్టివిటీస్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయి అక్కడ. అంటే అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తి అప్పుడే నేను విదేశాలకు వెళ్ళాలనుకుంటాడు, లేకపోతే అప్పటి వరకు అసలు నాకు వివాహమే వద్దన్న వ్యక్తి వివాహం చేసుకుందాం అనిపిస్తుంది, లేదా వివాహం వద్దనిపిస్తూ ఉంటుంది, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఒక వ్యాపారం చేద్దాం అనిపిస్తూ ఉంటుంది, ఒక షేర్ మార్కెట్ చేద్దాం అనిపిస్తుంటుంది. ఎందుకంటే గ్రహం జీవుణ్ణి ప్రేరేపిస్తుంది. గ్రహం యొక్క ప్రేరేపణ వలన ఆ జీవుడికి, అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వారికి ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మీకు పాజిటివ్ వైపు వెళ్ళే ఆలోచన, నెగిటివ్ వైపు వెళ్ళే ఆలోచన. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంటి నుంచి వెళ్ళిపోయిన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలని హైదరాబాద్కు మెడ్రాస్కు వెళ్ళిపోయి సూపర్ స్టార్ అయిన వ్యక్తి ఉన్నాడు. ఎందుకు పనికి రాకుండా వ్యసనాల బారిన పడ్డ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఈ విషయంలో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహం మారినందుకు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది అనే దాన్ని బట్టి మహాదశాంతరసింహాన్ని బట్టి ఒకటి చూపించుకోవాలి. తరచూ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, లాసెస్ అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, లేకపోతే ఎప్పుడు గొడవలు అవుతున్నాయి, ఈ సందర్భాలను కూడా మీరు చూపించుకోవచ్చు. లేదా ఉద్యోగం మాటిమాటికి పోతుంది అంటే సిచ్యువేషన్స్, మీ లైఫ్లో సిచ్యువేషన్స్ డిఫరెంట్గా అవుతున్నాయి, దశ మారినట్టు మీకు తెలియదు, అప్పుడు కూడా చూపించుకోవాలి. అదేవిధంగా ఇల్లు మారేటువంటి విషయాల్లో గృహం మారుతున్నాము, గృహం మారేటప్పుడు కూడా మంచి గృహంలోకి వెళ్ళడం చాలా ముఖ్యం. ఎందుకంటే వాస్తువు జాతకం ఎలా పనిచేస్తుందో వాస్తు కూడా అంతే బ్రహ్మాండంగా పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇల్లు మీకు ఏ డైరెక్షన్ పనిచేస్తుంది, ఆ ఇల్లు యొక్క పదం ఎలా ఉంది, ఇల్లు కనుక బాగుంటే మీ లైఫ్ చాలా మటుకు సెట్ అవుతుంది. ఇది చాలా చాలా ట్రూ. ఇది నేను కొన్ని సంవత్సరాల పరిశోధనలో చెప్తున్నటువంటి అంశం, కొన్ని వందల వేల ఇల్లులు చూసిన తర్వాత. ఎందుకంటే మనం శాస్త్రాలన్నీ కూడా మనం భయపడడానికో కదా, మనం జీవితాన్ని హ్యాపీగా ఉండడం కోసం. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ సొంతిల్లు కట్టుకునేటప్పుడు కట్టుకున్న సమయం నుంచే చక్కటి ప్లానింగ్, అంటే వాస్తుపరంగా పరిపూర్ణంగా ఉండే ప్లానింగు, అందులో పర్ఫెక్ట్గా డోర్ పదం ఎక్కడ పెట్టాలి, ఎక్కడ వాష్రూమ్స్ ఉండాలి, ఎక్కడ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఇంట్లో ఎటువంటి రంగులు వేసుకోవాలి, అన్నీ కూడా వస్తాయి వాస్తు ప్లానింగ్లో. ఆ రకంగా మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ రకంగా ప్లాన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇల్లు అద్దిల్లు అయినప్పుడు ఎలాగా సందేహం కలుగుతుంది చాలామందికి. అద్దింట్లో కూడా ఎటువంటి మార్పులు చేయకుండా, అంటే ఏదో పగలగొట్టకుండా తీసేయకుండా కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. అద్దె ఇంట్లో కూడా అంటే వాస్తు అంటే ఎంతసేపు దీన్ని మొత్తం కూల్చేయాలంటే మనం అద్దెంట్లో ఎక్కడ కుదురుతుంది అనుకుంటూ ఉంటారు. కానీ అద్దెంట్లో కూడా రంగుల ద్వారాను, వస్తువులు పెట్టుకునే అమరికలో తేడా ఉండడం వల్ల చిన్న ఇప్పుడు బ్లాకర్స్ అంటూ ఉంటారు, లేకపోతే చిన్న మెటల్స్తో కొన్ని రెమెడీస్ చేస్తాం వాష్రూమ్ ఉండకూడని ప్రదేశంలో ఉన్నప్పుడు. ఆ రకంగా కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఇవన్నీ నాకు తెలియవండి, నాకు జాతకం లేదు. సరే, వాస్తు అంటే మనం వాస్తు చూస్తాం, జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? నిత్యము దీపారాధన అలవాటు చేసుకోండి, ఉదయం సాయంత్రం. నిత్యము మీ ఇంటి దగ్గర లేదని ఆలయం ఉన్నట్లయితే వెళ్ళండి. మీకు జాతకంలో ఎటువంటి మహాదశ నడుస్తున్నా, ఎటువంటి అంతర్దశ నడుస్తున్నా ఖచ్చితంగా బాగుంటుంది. హ్యాపీగా అయితే ఉంటారు. కోట్లు సంపాదించకపోయినా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా ఆనందం లేకపోతే వేస్ట్. కాంతార మూవీ చూశారుగా, కాంతార మూవీలో ఏంటి, ఆనందం కోసం రాజు బయలుదేరుతాడు. ఒక రాయిని చూసినప్పుడు ఆనందం కలుగుతుంది. అలా ఏంటంటే మీకు నిత్యము లలిత చదువుకోవడం, వినడం. జాతకం తెలియదని నాకేం చేయాలో అర్థం కావట్లేదు, అమ్మవారే మనకు దారిని చూపిస్తుంది. నువ్వు వెళ్ళే తప్పు, ఈ రూట్లో వెళ్ళకు, ఇబ్బంది వస్తుంది, షేర్ మార్కెట్లోకి వెళ్ళకు, లేకపోతే షేర్ మార్కెట్లోకి వెళ్ళు, బాగుండేది ఉంటుంది, పాడైపోయి ఉంటాయి వాళ్ళ జాతకాలను బట్టి. నీచభంగ రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. విపరీత రాజయోగాలు ఉన్నాయి, అద్భుతంగా కలిసి వస్తున్నాయి. పంచమహాపురుష యోగాలు ఉన్నాయి, కొంతవరకు సపోర్ట్ చేస్తుంది జాతకాన్ని. ఆ రకంగా జన్మజాతకంలో అసలు ఏ దోషం ఉంది, ఏ యోగం ఉంది, ఎప్పుడు ఏది మనల్ని ప్రేరేపిస్తూ యాక్టివ్ చేస్తుంది అనే విషయాన్ని మనం జాతకం ద్వారా తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.